శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానమైనట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి అద్భుతమైన కాలం కొనసాగుతోంది అని చెప్పడానికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో గురువు గారు బాగున్నారు, తృతీయంలో రవి బుధులు బాగున్నారు, ఇక ఏకాదశంలో శనిగారు బాగున్నారు. 5 గ్రహాలంటే అసలు మాటలైన విషయమా? మీకు ఏదైతే జీవితాశయం ఉందో అది నెరవేరిపోతుంది. మీ వాక్కు చాలా చాలా ఫలిస్తుంది. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి,
ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్త తీసుకోవాల్సిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే. వీలైనంత వరకు ఆ కోర్టు కేసుల్ని వాయిదా తీసుకునేటట్టుగా పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదవడం చాలా చాలా మంచిది. విద్యార్థుల విషయంలో మీ కష్టాన్ని రెట్టింపు చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వ్యవసాయదారుల విషయంలో మీరు మట్టిని పట్టుకుంటారు, బంగారం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుందన్న మాటే కానీ రాబోయే రోజుల్లో ఫలితాలు చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారందరూ బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది అని చెప్పాలి. సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు. లాభాల విషయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు కూడా చేయడానికి పూర్తి ఉత్సాహంగా ఉంటారు. అయితే కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇంకా పూర్తిగా అనుకూలత రాబోవడం లేదు, అయినప్పటికీ అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే మన మాటని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సంతానం విషయంలో చాలా చాలా తృప్తిగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వెనకడుగు వేయక్కర్లా, అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్తున్నాను, జీవితాశయం నెరవేరుతుంది. ఇంతవరకు ఎవరికైనా మాకేం జీవితాశయాలు లేవండి, మామూలుగా జరిగిపోతోంది మాకు అని అనుకుంటే ఇప్పుడైనా ఏర్పాటు చేసుకోండి. ఇంకా చాలా కాలం ఈ గ్రహస్థితులు ఉంటాయి. గురువుగారు కానీ శని గారు కానీ చాలా కాలం రాశిలో ఉంటారు కాబట్టి ఇప్పుడైనా ఏర్పాటు చేసుకోండి, అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వెళ్ళారు. ఇక్కడ గురువుగారితో కలిశారు. అద్భుతమైనటువంటి ధనయోగాలు, మీ మాటకి విపరీతంగా పలుకుబడి పెరగడము, అలాగే ఎంత ధనము కావాలి అనుకుంటే అంత ధనము వస్తుంది. అంటే మీ అవసరాలు చాలా సునాయాసంగా తీరిపోతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇలాంటప్పుడే జాగ్రత్త పడాలి. 10 రూపాయలకి జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలన్నమాట. ధనము వచ్చినప్పుడే భద్రపరుచుకోవాలి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగున్నది. ఒక్క కోర్టు కేసులు ఇలాంటివి తప్ప మిగతా అన్ని విషయాలలోనూ చక్కటి ఉన్నతి ఉన్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి. చెప్పిన పరిహారాలు తెలియజేసుకోండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఒక జాగ్రత్త, అంటే అన్నిటితో పాటుగా ఇంకొక జాగ్రత్త కూడా తెలియజెప్తున్నాను. రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి ఉంది. మొండితనానికి పోకండి. భార్యాభర్తల మధ్య ఎక్కువగా అపోహలు కలగడానికి ప్రయత్నం చేయవద్దు. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఏవైనా ఆటంకాలు వస్తున్నాయి అంటే ఒక్కసారి శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శనిగారి దృష్టే శుక్రాచార్యుల వారి మీద పడుతోంది కాబట్టి ఈ సూచనని పాటించుకుంటూ ఓర్పు కలిగి నడుచుకుంటూ ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.